సార్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ అప్లికెంట్స్ లాయర్ ని సంప్రదించి మనకి అప్లికేషన్ ఇస్తున్నారు సార్. ఒక క్యాండిడేట్ ఏం చేశారంటే ఒక ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నాడు సార్. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ ఏమైంది దానికి సంబంధించిన వివరాలు ఆయన నేరుగా అడగకుండా ఒక లాయర్ ద్వారా అడిగాడు సార్. సో దానికి పర్సనల్ అంటే లాయర్కి ఆ క్యాండిడేట్కి ఏమైనా సంబంధం ఉండొచ్చు, అది పర్సనల్ విషయం కాబట్టి మనం ఈ సందర్భంలో అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి మనం ఇవ్వచ్చాము. ఆథరైజేషన్ లెటర్ ఇవ్వలేదు సార్. సంబంధించిన పిఎల్స్ రాకపోతే వేరే వాళ్ళు వస్తుంది. నేను ఫస్ట్ అడిగేది అదే, నిజంగా మీ సంబంధించిన అధికారి పంపించారా లేకపోతే నువ్వే వాంటెడ్లీ మీకున్న పరిచయాలతో మీకున్న వ్యక్తులతో. చాలా మంది ఏం చేస్తారంటే అత్యుత్సాహం చూపిస్తూ ఉంటుంది. అత్యుత్సాహం ఏంటి సార్, నేనేది దాన్ని సులభంగా పరిష్కారం తీసుకుని వస్తాను కమిషన్కి వస్తుంది. అంటే కమిషనర్లు కూడా కొంతమంది ఒక్కొక్క స్టైల్ అండి. ఇది కూడా ఓపెన్ చెప్పేస్తున్నాను. ఇప్పుడు కేసు హీరింగ్ చేయడం, కేసుని విచారణ జరపడం, ఆ కేసుని సమర్థవంతంగా పరిష్కారం చేయడం, డీల్ చేయడం అనేది ఇక్కడ ఉన్న ఒక్కొక్క అధికారి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది పనిలో, అట్లా ఉంటాయి. కాబట్టి ఒకటే అండి, ఎవరు వచ్చిన ఫస్ట్ మనం ఆథరైజ్ లెటర్ అడగాలి. ఆయన నేరుగా వచ్చి నిరక్షరాశులు ఎవరైనా వచ్చారంటే ఇంకో గొప్ప విషయం ఇది కూడా మనం పాటించాలి. ఇప్పుడు నేనే ఉన్నానండి, లేకపోతే మా బ్రదర్ ఎవరో ఉన్నాడు, ఆయన చదువు రాదు, ఎడ్యుకేషన్ రాదు, వచ్చి మన సమాచారం మన హైయర్ ఎడ్యుకేషన్ నగరమిటల్ గారి దగ్గర వచ్చి ఎన్ని గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి అని మనం అడిగామనుకో, అడిగే క్రమంలో ఆయన చదువు రాదు. ఆ సంబంధించిన పిఏఓ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దగ్గర వెళ్ళి ఆ సంబంధించిన అధికారి దగ్గర వెళ్ళి సార్ నాకు ఈ సమాచారం కావాలనుకుంటున్నాను, ఈ సమాచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నాకు ఒక దరఖాస్తు రాసి ఇవ్వండి అని మనం కోరితే ఆ సంబంధించిన పౌర సమాచార అధికారి దరఖాస్తు రాసి సంతకం తీసుకొని మళ్ళీ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందనేది వాళ్ళ సమాచార హక్కు చట్టంలో పొందబడ్డం జరిగింది. ఆ విషయంలో మనం మర్చిపోకూడదు. ఇప్పుడు చదువు రాదు కాబట్టి తన తోడు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ తోడు తీసుకొచ్చిన క్రమంలో మనం సహకరిస్తాం. ఇప్పుడు అవతల ఎంత బలవంతుడైనా కానీ సమాచారం ఉన్న వ్యక్తి మనం ఎలా చాకచక్యంగా ఫాలో కావాలి, ఎలా డిస్పోజ్ చేయాలి అనే విషయాల మీద మన మంచి నైపుణ్యతను, మంచి ఆలోచనను, మన నైపుణ్యతను ప్రదర్శిస్తే అది ఎంత జటిలమైన వాటిని కూడా మనం పరిష్కారం చేయడానికి అవకాశం. రెండోది సెక్షన్ 2 ప్రకారం మన దగ్గర రికార్డులకు వచ్చినప్పుడు 1% ఆ 2%. ఈ మధ్య కాలంలో ఈ సామాజిక స్వచ్ఛంద సంస్థలు, ఆర్టీఐ కార్యకర్తలు, ఆర్టీఐ అసోసియేషన్లు కొందరు ఏం చేస్తున్నారంటే టీం వచ్చేసి గెరావ్ చేయడానికి కొన్ని కార్యకలాపాలకు పాల్గొంటారు. అంటే గెరావ్ మీన్స్ ఒక టీం వచ్చేస్తూ ఒకరు రికార్డింగ్ చేస్తూ ఉంటారు, ఒకరు వీడియో తీస్తూ ఉంటారు, ఒకటేమో వేరే అంటే మనల్ని డిఫరెన్స్ లో పడేయడానికి కూడా చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఒకరితో తప్ప ఎక్కువ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. రెండోది 1 hour ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెక్షన్ 201 ప్రకారం 1 hour ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద రికార్డు తనిఖీ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 తర్వాత ఎన్ని గంటలైతే అన్ని గంటలకు 5 రూపాయల చొప్పున మనం పేమెంట్ చేసిన తర్వాత ఆ సంబంధించిన రికార్డుల ప్రదర్శన తనిఖీలు సేవ చేయడానికి మనం సహకరిస్తారనేది కూడా యాజ్ ఎ పిఏఓస్ గా మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండోది చాలా మంది మనం ఇప్పుడు అది కూడా చెప్పాను, అంటే గ్రామీణ స్థాయిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్, మండల స్థాయిలో 5 రూపాయలు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అయితే 10 రూపాయలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు రేషన్ కార్డు జిరాక్స్ వేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అనేది కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. కమిటీ చేసి ఎంక్వైరీ జరిగిందంటేనే అది ఏదో పనిష్మెంట్ సమ్ ఎంక్వైరీ చేయడం ఉంటుంది. అలాంటి క్రమంలో ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే ఆయన జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్మెంట్ లో ప్రాపర్ గా జరిగిందా, లేకపోతే అవకతవకగా జరిగిందా, లేకపోతే ఫేవర్ చేయడానికి కమిటీ చేసి ఆయన కలెక్టర్ చేశారని తెలుసుకోవాలని తపన ఉంటుందండి. అప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాల్సింది. The commission upholds the view of the PAO and denies the inspection of the site by imposing exhibition at 8 months exhibition. నేను అది కూడా చెప్తాను. దాంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాగి ఉంది. ఉదాహరణకు కంపెనీలు అనేక ఎంక్వైరీ కంపెనీలు జరుగుతుంది, అనేక రిపోర్ట్లు జరుగుతుంది. ఆ కమిటీ చేసే క్రమంలో ఉదాహరణ నేనే ఉంటాను, లేకపోతే ఒక డిగ్రీ లెక్చరర్ ఉంటాను, కారణం లేకుండా ఆయన సస్పెండ్ చేస్తారు. ఆయన వచ్చి రిక్వెస్ట్ పెట్టుకుంటాం కమిషన్, సార్ నాకు నా మీద నేను ఎక్కడ ఎలాంటి
కార్యకలాపాలు